రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చిన రిజల్ట్కి మైండ్ దొబ్బి ఏం మాట్లాడుతుండో అర్థం కాకుండా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యుడు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నోటికి వచ్చినట్టు ఒక పులికేసి లెక్క మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. కేటీఆర్ మాట్లాడుతూ ఎప్పుడన్నా కూడా ఏ సిస్టంలోనన్నా ప్రభుత్వంలో మనము పనిచేసినప్పుడు దాని తర్వాత ఆ సంబంధించిన శాఖలలో అవకతవకలు జరిగితే వాటిపైన సంబంధించిన వ్యవస్థలు కానీ ఏమన్నా ఆరోపణలు చేసినప్పుడు కంప్లైంట్స్ చేసినప్పుడు సిస్టమ్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా చర్యలు అనేటివి ఉంటే అది సర్వసాధారణం. రాజకీయాల్లో ఉన్నప్పుడు నిజంగా మనం పరిపాలన చేసినప్పుడు తప్పులు జరగకపోతే తప్పులు చేసుండకపోతే ధైర్యంగా బలంగా గట్టిగా వాటిని ఎదుర్కొని నిరూపించుకోవాల్సిన బాధ్యత రాజకీయ నాయకులుగా మన పైన ఉంటుంది. దాన్ని మర్చిపోయి ఏదో ఏసీబీ సంబంధించిన వ్యవస్థ దానికి సంబంధించిన ప్రొసీజర్ ప్రకారంగా ఈ ఫార్ములా కేసులో జనరల్గా ఏ పొలిటీషియన్ అన్న విచారించాలంటే రూల్ ప్రకారంగా మొదట గవర్నర్ గారి అనుమతి ఇనిషియల్గా, దాని తర్వాత దానిపైన సంబంధించి ఛార్జ్ షీట్ చేయాలంటే 2 సార్లు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే సందర్భంలో ఐఏఎస్ అధికారులు అయితే ఫస్ట్ ఫేజ్లో ఆ పవర్స్ అనేటి స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. రెండో ఫేజ్ ఛార్జ్ షీట్ వేయాలంటే డిఓపిటీలో వాళ్ళు అధికారం ఏదైతే పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ A3లో ఉన్నాడు కాబట్టి ఆ ప్రొసీజర్ ప్రకారంగా ఆయన పైన సిస్టమ్ ప్రకారంగా స్టేట్ గవర్నమెంట్ చర్యలు తీసుకుంది. ఇది జనరల్ ప్రొసీజర్. ఎవరిపైన కూడా తప్పు చేసినప్పుడు ఈ సిస్టమ్ ప్రకారంగా ఆ వ్యవస్థలు ఏదైతే చట్ట ప్రకారంగా చర్యలు అనేటివి తీసుకుంటారు. గవర్నర్ గారు ఏదైతే వారికి ఉన్న సమయంలో 90 రోజుల లోపల వారు ఏదైతే అనుమతి ఇవ్వాలి దానికి సంబంధించి వారు అనుమతి ఇచ్చారు. అదే సమయంలో డిఓపిటీకి కూడా లెటర్ పెట్టారు అనిల్ కుమార్ గారి విషయంలో. కాబట్టి అది కూడా రావాలి. అది వస్తే ముగ్గురిని కలిపి కూడా విచారిస్తారు. ఇది జనరల్ ప్రొసీజర్. నీపైన ఈ ఫార్ములా కేసు ఏదో బయటికి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా? అరే బాబు, రేవంత్ రెడ్డి గారికి దమ్మెంతుంది, వారి ధైర్యం ఏందో నిన్ను ప్రగతి భవన్కి నిన్ను మీ అయ్యని మెడల్ పట్టి బయటికి నెట్టేసినప్పుడే మీకు అర్థం కావాలి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు దమ్మేందో ధైర్యం ఏందో వారు ప్రూవ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా దానికి తగిన మీ యొక్క అహంకారానికి తగిన గుణపాఠాన్ని మీకు నేర్పించారు. గుణపాఠం నేర్పించినాక కూడా ఇంకా సిగ్గు లేకుండా నోటికి వచ్చినట్టు దమ్ము ధైర్యాల గురించి మాట్లాడుతున్నావు. ముందు నిజంగా నీకు సిగ్గుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.